ఒకరోజు రాత్రిపూట ఓ రైతు గాడిదని పొలంలో మేయనివ్వడానికి వదిలేస్తాడు. అలా గాడిద మేస్తూ ఉండగా అక్కడికి ఒక నక్క వస్తుంది. ఆ గాడిద ఆ నక్కతో స్నేహం చేస్తుంది. నక్క గాడిద ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా నక్క గాడిదతో ఇలా అంటుంది, ఓ మిత్రమా, మనం ఆ మొక్కజొన్న పొలానికి కూడా వెళ్ళి మరింత ఆహారాన్ని ఆస్వాదించుదామా అని అంటుంది. గాడిద సరే మిత్రమా అని అంటుంది. అవి రెండు అలా మేస్తూ ఉండగా గాడిద నక్క వైపు తిరిగి, నాకు ఈ చల్లని వెన్నెల రాత్రిలో ఒక మంచి పాట పాడాలని ఉంది అని చెప్తుంది. అప్పుడు ఆ నక్క గాడిదతో, నీవు మూర్ఖుడివి కాదా, ఈ పొలం యజమానులను నిద్రలేపేలా ఉన్నావే అని నక్క గుసగుసగా మెల్లగా గాడిదతో అంటుంది. కాని గాడిద నక్క మాట వినకుండా అది ఇలా పాట పాడుతూ ఉంటుంది. ఓహో చల్లని గాలి, ఆహా చల్లని గాలి అని పాట పాడబోతుండగానే నక్క దానిని వదిలేసి పక్కనే ఉన్న పొదల వెనుక దాక్కుంటుంది. గాడిద యొక్క పెద్ద అరుపు విని ఆ మొక్కజొన్న పొలంలో ఉన్న యజమానులు పరుగు పరుగున అక్కడికి వచ్చి ఆ గాడిదని చూసి దాన్ని చితకబాదుతారు. మనం పరిస్థితికి తగినట్లుగా ఎప్పుడు ప్రవర్తించాలి, లేకపోతే ఇలా గాడిదలాగా ఇరుక్కుపోతాం మరి అనేది ఈ కథలో మనం తెలుసుకుంటాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.